అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిన్న చితక హాస్పిటల్లో పోయి ప్రాణాపాయం నుంచి బయటపడ్డా కూడా ఈ ముఖం తల వికృతంగా తయారై ఉండేది. అందువల్ల ఆ ప్రాణం కాపాడడం ఒకటి, రెండవది ఈ ముఖమును తల వికృతం కాకుండా చిన్నపిల్లవాడు పెళ్లి కావాల్సిన వాడు, పైకి రావాల్సిన వాడు, అందువల్ల దానికి కావాల్సినటువంటి కాస్మెటిక్ సర్జరీ కూడా అందించడం జరిగింది. అదంతా కూడా వాళ్ళు ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళ చుట్టాలు ఎవరు లేకపోవడం వల్ల, అంటే తర్వాత ఏమన్నా న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయేమో అని జంకు కూడా లేకుండా రిస్క్ తీసుకొని చేసినటువంటిది. ఇది మంచి జరగాల ఆ పిల్లవాడికని. అందువల్ల వైద్యులు ఇలా అవసరమైనప్పుడు రిస్కులు కూడా తీసుకుంటారనే విషయం గుర్తించవాలి. దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దయతో డబ్బుకి ఏమాత్రం చూసుకోకుండా మంచి నాణ్యమైన చికిత్స అందించండి అని చెప్పడంతో ముందుకు వెళ్ళి అవన్నీ అందించడము, అబ్బాయి చక్కగా కోలుకొని ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాము. ఇవన్నీ కూడా చాలా శుభ పరిణామాలు. ఫ్రాక్చర్ అయ్యి లోపలికి వెళ్ళింది, లోపలికి ఇట్లా గుంట పడ్డట్టు లోపల బ్రెయిన్లోకి దిగిపోయింది, దాన్ని బయటకు తీసింది. అలాగే ఇది కూడా లోపలికి పోవడం వల్ల ఏమవుతుందంటే ఏం లేదు, కంటి చూపుకి ఏం ప్రమాదం లేదు, ఈ ముఖానికి కూడాను చూడటానికి నార్మల్గా ఉంది. ఈ మాదిరి వికారం లేకుండా తీసుకొని రావటం, అంటే ఆకృతి అంతా ముందున్నట్టుగానే వచ్చేసింది. ముఖ ఆకృతి దాదాపు 2 లక్షలు అవుతుందండి. ఆరోగ్యశ్రీ అది ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు. ఉత్తరప్రదేశ్ నుంచి రావటం వల్ల ఎలిజిబిలిటీ, అంటే ఇక్కడ డబ్బు లేదు అనే కారణంతో చికిత్స నిరాకరించడం అనేది జరగదండి. ఎక్కడి నుంచి డబ్బు తీసుకుంటాము అనేదే కానీ, అంటే టీటీడీ అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉంది. ఆ సాయంతో ఈ సంస్థ దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. అది ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడు జరగట్లేదు అది. దాని తర్వాత డబ్బు లేదు అనేటువంటి దాని మీద ఇక్కడి నుంచి ఏమై సదుపాయాలు లేవని కానీ, బెడ్లు లేవని కానీ పంపించే పరిస్థితి ప్రస్తుతంకి లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.